వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్, కొత్త బిల్డింగ్, న్యూ కన్స్ట్రక్షన్, గృహప్రవేశం చేసి లోపలికి వెళ్ళడే ఆలస్యం, అంతా రెడీ అయిన ఇండిపెండెంట్ హౌస్. 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. G+1 బిల్డింగ్, కొత్త బిల్డింగ్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్, కొత్త బిల్డింగ్, గృహప్రవేశానికి రెడీగా ఉంది. ముందర వచ్చి 40 ఫీట్ రోడ్ ఉంది. నార్త్ ఫేస్, ఇది వచ్చేసి నార్త్ ఫేస్ బిల్డింగ్ అనమాట. కొత్త బిల్డింగ్, చాలా అద్భుతమైన బిల్డింగ్. ఎంత కొత్తగా ఉంది మీకు అనిపిస్తూ ఉంటుంది కదా. సో నార్త్ ఫేస్లో ఉన్న 150 గజాల ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, ఓన్ బోర్ ఉంది, కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది. సో కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్గానే రెడీ అయ్యి సేల్కి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ముందర వచ్చేసి ఆ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు స్టెప్స్ కిందకి వస్తే ఇక్కడ మంచి అద్భుతమైన బాత్రూమ్ ఉంది. మంచి డోర్లతోటి, అసలు మార్బుల్ అయితే ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఉందంటే అసలు టచ్ చేసే స్మూత్నెస్ ఉంది. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి బాల్కనీ ఇక్కడ ముందర 40 ఫీట్ రోడ్ ఉంది. మంచి డెవలప్డ్ ఉంది. సో మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఎంట్రన్స్లో పెద్ద డోర్ ఇచ్చారు, టేక కట్టతో చేసిన డోర్ పెద్దది. సో మార్బుల్ అయితే స్పెషల్ అనమాట. ఈ బిల్డింగ్లో ఉన్న మార్బుల్ అసలు అదిరిపోయింది. కొత్త బిల్డింగ్, మంచి వెంటిలేషన్ తోటి నార్త్ ఫేస్లో ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైటింగ్ తోటి చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. కొత్త డిజైన్ తోటి చాలా బాగుంది. మంచి వెంటిలేషన్, పెద్ద డోర్స్ కూడా, పీవీసీ డోర్స్ కూడా అరేంజ్ చేసినారు. చాలా అద్భుతంగా ఉంది. హాల్ అయితే చాలా స్పేసియస్ తోటి చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఇక్కడ ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. ఇది 2 BHK ఫ్లాట్ కాబట్టి ఆ బెడ్రూమ్కి తాళం వేసినారు. సో తాళం నేను చూపించలేకపోతున్నాను. సో ఇదంతా హాల్లో వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ అయితేనేమి, పెయింటింగ్ అయితేనేమి, లపంతో చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో స్టార్టింగ్లోనే దేవుని గది ఉంటుంది. సో దేవుని గది ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. మంచి వెంటిలేషన్ తోటి ఉంది. అద్భుతమైన మార్బుల్ తోటి కొత్త బిల్డింగ్. అసలు ఎవ్వరు ఇంతవరకు రెడీగా ఉంది, కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా ఉంది. ఓపెన్ చేసుకోవడమే, గృహప్రవేశం చేసుకు వెళ్ళిపోవడమే. సో కిచెన్ కూడా చాలా అద్భుతంగా మంచి, కిచెన్కి బ్యాక్ సైడ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది. బయట వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. మనం 2 BHK అని చెప్పాము కదా, ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా మంచి వెంటిలేషన్ తోటి, పైన ఫాల్ సీలింగ్ లైటింగ్ తోటి, మంచి పెయింటింగ్ తోటి, కలర్ఫుల్ పెయింటింగ్ తోటి. సో పైన ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అయితే కొంచెం వెస్టర్న్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంది, ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు. ఇక్కడ మంచి వెంటిలేషన్, సెల్ఫ్లు, అటాచ్డ్ బాత్రూమ్, డోర్స్ కూడా ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఉన్నాయి చూడు. మంచి మెటీరియల్ యూజ్ చేసినారు దీంట్లో. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు బిల్డింగ్ విషయంలో. ప్రతి మెటీరియల్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ పక్కనే కొంచెం బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చినారు. సో ఇక్కడ హైట్, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గోడ కూడా హైట్ ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి చాలా స్పేస్ ఉంది. బిల్డింగ్ అంతా చుట్టుముట్టు కొంచెం స్పేస్ వదిలేసినారు, కొంచెం నేచర్ ఎంజాయ్ చేయడానికి. సో అక్కడ మంచి డెవలప్డ్ ఏరియా. అది అక్కడనే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. మనం స్టెప్స్ పై నుంచి పైకి వెళ్దాం ఒకసారి. మార్బుల్ చూడు, స్టెప్స్కి మార్బుల్ కూడా సేమ్ మన హాల్లో యూజ్ చేసిన మార్బుల్ ఇక్కడ యూజ్ చేసినారు. మార్బుల్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి బాల్కనీ, మంచి వెంటిలేషన్ తోటి చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఏరియా. అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో మనం స్టెప్స్ నుంచి పైకి వెళ్తూ ఉంటాం. సో G+1 బిల్డింగ్ అని చెప్పాం కదా. సో స్పేసియస్ తోటి, నార్త్ ఫేస్లో బాల్కనీ వ్యూ అంతా కనిపించేటట్టు. ముందర 40 ఫీట్ రోడ్, అక్కడ 60 ఫీట్ 100 ఫీట్ రోడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రెజెంట్ అయితే 60 ఫీట్ రోడ్ ఉంది. 100 ఫీట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. మనం G+1 బిల్డింగ్ అని చెప్పాం కదా, ఎంట్రన్స్లోకి వెళ్దాం. సో చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఎక్సలెంట్ ఉంది బిల్డింగ్ మాత్రం. మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. పెద్ద డోర్లు ఇచ్చినారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డోరే ఇచ్చినారు. పైన G+1 బిల్డింగ్లో కూడా పెద్ద డోర్ ఇచ్చినారు, పెద్ద టేకుకట్టతో చేసింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎలక్ట్రీషియన్ వర్క్స్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, బాత్రూంలో డోర్ విషయంలో, మార్బుల్ విషయంలోనైతే ఇక్కడ కాంప్రమైజ్ అస్సలు కాలేదు. మనం దీంట్లో కూడా 2 BHK అని చెప్పాము కదా. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి వాల్స్లో సెపరేట్ డిజైన్ చేసినారు. వాల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కబోర్డ్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పెషల్గా సెల్ఫ్లతోటి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఈ బిల్డింగ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఏ విషయంలోనూ. ప్రతి మెటీరియల్, గుండు పిన్ను నుంచి చాలా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బాత్రూంలో కూడా మంచి మార్బుల్ యూజ్, మన హాల్లో అయితే ఏ మార్బుల్ యూజ్ చేసినారు, బాత్రూంలో కూడా అదే మార్బుల్ యూజ్ చేసినారు. మార్బుల్ విషయంలో అయితేనేమి, డోర్ల విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో పైన G+1 బిల్డింగ్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా అద్భుతమైన పూజా గది ఇచ్చినారు. చాలా బాగుంది. రెంటల్ పర్పస్. సో రెంట్లు ఇచ్చి కూడా దాదాపుగా ఒక 20,000 వరకు రెంట్లు వచ్చే అవకాశం ఉంది. 20,000 నుంచి 30,000 వరకు. సో ఇది కిచెన్ అంతా. సో కిచెన్ కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది. మంచి వెంటిలేషన్ తోటి, సెల్ఫ్లు ఎక్కువగా. ప్రతి కిచెన్కి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ నుంచి బయటికి బాల్కనీ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి,
ఇక్కడ మంచి పైప్ లైన్ తోటి వాటర్ ఫెసిలిటీ తోటి కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు. హాల్ అయితే అద్భుతంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి ఇక్కడ ఈస్ట్ ఫేస్లో కూడా ఒక డోర్ ఓపెన్ ఉంది. బాల్కనీ అంతా ఇక్కడ చిల్ అవ్వడానికి, కొంచెం ఎంజాయ్ చేసుకోవడానికి, బయట వ్యూ అంతా పీస్ఫుల్ ఏరియా కాబట్టి, చాలా ప్రశాంతమైన ఏరియా కాబట్టి మంచి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ విషయంలో దగ్గర కాంప్రమైజ్ కాలేదు. సో మనం మెయిన్ డోర్ నుంచి బిల్డింగ్ పైకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ ముందర 40 ఫీట్ రోడ్ ఉందని చెప్పాము కదా, ఒకసారి స్టెప్స్ నుంచి పైకి వెళ్దాం. G+1 బిల్డింగ్ టాప్ మీదకి వెళ్దాం. సో మార్బుల్ విషయంలో కాంప్రమైజ్ కాలేని పదే పదే చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా మీకు ఇక్కడ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 60 ఫీట్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ పక్కనే ఉంది. మనం అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, ఫాక్స్కాన్ యాపిల్ ఫోన్ కంపెనీ పక్కనే ఉంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే. ఎగ్జిట్ 12 ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, విజయవాడ హైవేకి వెళ్ళొచ్చు. సో పక్కనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. బిల్డింగ్ పక్కనే ఒక 100 మీటర్ల దూరంలోనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో మనం పైకి వెళ్దాం, బిల్డింగ్ టాప్ పైకి. సో టాప్ బిల్డింగ్ పైన కూడా ఒక డోర్ ఇచ్చినారు క్లోజ్ చేసుకోవడానికి, పార్టీస్ ఫంక్షన్స్ చేసుకోవడానికి. 150 గజాల ఈ అద్భుతమైన బిల్డింగ్, కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రీసెంట్గానే రెడీ అయిపోయింది. గృహప్రవేశం చేసి వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతమైన ఏరియా, మంచి డెవలప్మెంట్ ఏరియా. ఇక్కడ రాగన్న కూడా ఎక్స్ రోడ్ నుంచి, తుర్కాయంజల్ ఎక్స్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అద్భుతమైన ఏరియాలో, మంచి డెవలప్మెంట్ ఏరియాలో, బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ TCS కంపెనీకి అతి సమీపంలోనే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్. చాలా అద్భుతమైన, ఇక్కడ కనిపి 40 ఫీట్ రోడ్ నుంచి, బిల్డింగ్ ముందు నుంచి 40 ఫీట్ రోడ్ వస్తుంది కదా, 40 ఫీట్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉంది ప్రెసెంట్. ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్ అయ్యే అవకాశం ఉంది, అతి త్వరలోనే 100 ఫీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ నుంచి మనం రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్ అయ్యే అవకాశం ఉన్న మెయిన్ రోడ్ ఇది. సో ఇటు నుంచి వెళ్తే మనం నాగార్జున సాగర్ హైవేకి వాకేబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు, 1/2 కిలోమీటర్ దూరంలో. చాలా అద్భుతమైన ఏరియా, వండర్లా TCS కంపెనీకి అతి సమీపంలో ఉంది. సో ఈ G+1 బిల్డింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న G+1 బిల్డింగ్, దీని కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్తా ఉన్నారు. సో నెగోషియబుల్ ఉంటుంది, ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త బిల్డింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మెటీరియల్ విషయంలో. అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే, నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలోనే, బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్కి TCS కంపెనీకి అతి సమీపంలోనే. చుట్టుపక్కల ఈ బిల్డింగ్ చుట్టుపక్కల అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అద్భుతమైన షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అద్భుతమైన బిల్డింగ్ 1,20,00,000 మాత్రమే చెప్తా ఉన్నారు. G+1 బిల్డింగ్ కాబట్టి కింద డబల్ బెడ్రూమ్ ఉంది, పైన డబల్ బెడ్రూమ్ ఉంది, పైన బిల్డింగ్ పైన పెంట్ హౌస్ కూడా వేసుకునే అద్భుతమైన బిల్డింగ్. మెయిన్ రోడ్కి పక్కనే ఉంది, 100 ఫీట్ రోడ్కి. సో నార్త్ ఫేస్లో ఉంది, ముందర 40 ఫీట్ రోడ్ ఉంది. చాలా అద్భుతమైన ఏరియా. ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలోనే ఉంది. చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ ఏరియాలో ఉంది. 1,20,00,000 మాత్రమే ఈ బిల్డింగ్ సేల్కి ఉంది. నెగోషియబుల్ ఉంటుంది, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. కాల్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ మేము అందజేస్తాం.